అందరికీ నమస్కారం. సరిగ్గా 44 సంవత్సరాల క్రితం స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించటం, పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని కోకటి వేళతో సహా పెకలించి ఒక రాష్ట్రంలో అధికారం చేపట్టడం కూడా జరిగిన మహత్తరమైన రోజు ఈరోజు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా దీన్ని ఒక పండగలాగా, ఇది ఒక వాళ్ళ సొంత కార్యక్రమంలాగా కూడా ఒక ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటున్నారంటే ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా తెలుగుదేశం పార్టీ అనుసరించిన విధానాలు కానీ, ఆ పార్టీ సాధించిన విజయాలు కానీ ప్రధాన కారణం అని చెప్పి మనం చెప్పుకోక తప్పదు. మరి ఆ రోజు ఒక సినిమా నటుడిగా మనందరూ కూడా రాముడు లేకపోతే కృష్ణుడు దేవుళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియకపోతే అన్నగారిలోనే తెలుగు ప్రజలందరూ కూడా దేవుడిని చూసుకునేవాళ్ళు. అటువంటి మహానటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడుగా ఉన్న ఎన్టీ రామారావు గారు తెలుగువాడి యొక్క ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు, సాక్షాత్ ఒక ముఖ్యమంత్రిని ఎయిర్పోర్ట్లో ప్రధానమంత్రి అవమానించినప్పుడు ఆయనలో ఒక బాధ కలగటం, ఆ తర్వాత ఏంటిది మనం ఇలా అని చెప్పి ఈ పార్టీ కూడా స్థాపించడం జరిగింది. మీ అందరూ కూడా తెలుసు, ఆయన పార్టీ స్థాపించినప్పుడు ఆయన కేవలం ఒక సినిమా నటుడు, ఆయనకి రాజకీయాలు ఏం తెలుసు, ముఖాలకు రంగు పూసుకునే వ్యక్తి రాజకీయాలు ఏం మాట్లాడతాడు, నీ పార్టీ సిద్ధాంతం ఏంటి, ఫిలాసఫీ ఏంటంటే ఆ రోజు మహానుభావుడు ఒకటే మాట చెప్పారు: సమాజమే దేవాలయము, ప్రతి పేదవాడు కూడా దేవుడు, అటువంటి పేదవాడు తినడానికి తిండి, ఉండటానికి ఇళ్ళు, కట్టుకోవడానికి పట్టా కల్పించాలి, అదే నా సిద్ధాంతం అని ఒకే మాటతోటి సమాధానం చెప్పిన ఒక గొప్ప వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. కేవలం మాటలు చెప్పడమే కాదు, ఫిలాసఫీలు చెప్పడమే కాదు, ఒక ఐడియాలజీని ఆచరణలో చేసి చూపించిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. మరి ఈరోజు మనం సంక్షేమ పథకాలు ఎంతో గొప్పగా చెప్పుకునే దేశంలో అన్ని సంక్షేమ పథకాలకు కూడా ఆ రోజు నాంది పలికి శ్రీకారం చుట్టిన వ్యక్తి స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు. తెలుగుదేశం పార్టీని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. మరి ఆయన ముఖ్యంగా పరిపాలనలో తెచ్చిన సంస్కరణలు, ముఖ్యంగా మహిళలకి ఆస్తిలో వాటా హక్కు కావచ్చు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కావచ్చు, ఎంతో అభిమానంగా నా తెలుగుంటి ఆడపడుతులు అని చెప్పి మహిళల్ని ఆయన ఉద్దేశించి ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు కూడా మనకు ఒక తార్కణాల్లో కనపడతా ఉన్నాయి. మరి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కొత్త పద్ధతులు తెచ్చిన విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక రిఫార్మ్స్కి నాంది పలికి దేశంలో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లో కూడా అగ్రగామిగా చేసిన ఘనత మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారిది. మరి ముఖ్యంగా మహిళలకి ఆర్థిక సాధికారత కావాలని చెప్పి వాళ్ళకి డ్వాక్రా సంఘాలు పెట్టడం కావచ్చు, లేకపోతే పరిపాలనలో ప్రజల వద్దకు పాలన లాంటి వినూతన కార్యక్రమాలు కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు చేసి పార్టీ నిర్మాణపరంగా కూడా దానికి ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసి ఈరోజు భారతదేశంలో ఏ పార్టీకి లేని ఒక సంస్థాగతంగా ఏర్పాటు చేసిన ఘనత కూడా మన నాయకులు చంద్రబాబు నాయుడు గారిది. మరి ఆ తర్వాత మన యువ నాయకులు లోకేష్ బాబు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఒక కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది జరిగితే, అనుకోని సంఘటన జరిగి ఏదైనా కుటుంబం వీధిని పెడితే ఆ కుటుంబానికి కావాల్సిన విద్య, వైద్యం, అలాగే వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా ఆదుకుంటూ పార్టీ మేమున్నామని చెప్పిన ఒక భరోసా కల్పించింది తెలుగుదేశం పార్టీ. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం, 1 కోటి మంది పైగా సభ్యత్వంతో మరి ఈరోజు ఎలా పార్టీ ముందుకెళ్తుందో చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ మన కూటమి విజయం కూడా మనం చూసాం. చరిత్రలో కన్నీ విరిగిన రీతిలో భారీ మెజారిటీతోటి ఈ రాష్ట్రంలో మళ్ళీ పరిపాలన చేపట్టిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఈ దేశంలోనే ఒక టాలెస్ట్ లీడర్. ఇప్పుడున్న కాంటెంపరీ పాలిటిక్స్లో ఇన్ని సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రిగా, 4 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా మరి ఆయన పోషించిన పాత్ర మనం అందరం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఒక ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాల్లో కూడా ఎలాంటి రోల్ ప్లే చేసిందో చూసాం. ఆ రోజు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా అన్న ఎన్టీఆర్ గారు కానీ, లేకపోతే కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు కానీ దేశ రాజకీయాలని చక్రం తిప్పిన విషయం మనం చూసాం. సాక్షాత్తు ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు కూడా ఎవరుండాలనేది ఒక ప్రాంతీయ పార్టీ కొన్న తెలుగుదేశం పార్టీ అధినేతలు డిసైడ్ చేసిన విషయాలు మనకు అన్నీ గుర్తున్నాయి.
మరి అటువంటి తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల ఈ శుభ సందర్భంగా భవిష్యత్తులో మరిన్ని ఇంకా విజయాలు చేకూర్చుకునే విధంగా పార్టీ ముందుకెళ్లాలని మరి యువ నాయకులు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి దర్శకత్వంలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ కొత్త బుద్ధులు తొక్కాలి, ప్రజల యొక్క గుండె చప్పుడుగా తెలుగుదేశం పార్టీ మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసుకుంటా ఉన్నారు. మాకు కూడా భీమిలి నియోజకవర్గంలో ఉంది. మరి జిల్లా అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు పటాభి గారు, అలా మిగతా నాయకులందరూ కూడా ఇక్కడ కార్యక్రమంలో కూడా హాజరుగా ఉన్నందుకు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి నేను మా కార్యక్రమానికి హాజరవుతా ఉన్నాను. థ్యాంక్ యూ. పెను మార్పులకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీని పేదవాడి గుండె చప్పుడుగా మార్చిన ఘనత ఈ స్థాపించిన వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అని ఒకే ఒక్క నినాదంతో ప్రజలకి ఆ రోజు సింబల్ కూడా పేదవాడి కూడు గుడ్డ తిండి అని చెప్పేసి ఆ సింబల్ను కూడా అట్లా డిజైన్ చేసి ఏదైతే ప్రజలకి శుభం అనిపిస్తే పసుపు, ఆ పసుపు జెండాను పెట్టి మరి తెలుగుదేశం పిలుస్తోంది రా కదిలిరా అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ 44 ఏళ్ల క్రితం స్థాపించబడి మరి ఈ భారతదేశంలో వినూత్న రాజకీయాలకి తెరలేపిన పార్టీ. ఇందాక పెద్దలు చెప్పినట్టు మహిళలకి ఆస్తుల హక్కు కానీ, పేదవాడికి ₹2 కిలో బియ్యం కానీ, లేకపోతే రిజర్వేషన్లు కానీ, లేకపోతే ఈరోజు అందరూ అనుకునే పెన్షన్లు కానీ, ఈ అన్నిటికీ శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక రికార్డు బ్రేకు. ఎందుకంటే 9 నెలల కాలంలో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక లోకల్ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ లోక్సభలో ప్రధాన ప్రతిపక్షం వహించింది అంటే తెలుగుదేశం పార్టీ. ఇలాంటి ఘనత వహించిన తెలుగుదేశం పార్టీలో మేమందరం కూడా కార్యకర్తలు కానీ సభ్యులు కానీ ఉంటాం. మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఎప్పటికీ కూడా పేదవాడి పక్షాన నిలబడే తెలుగుదేశం పార్టీ కలకాలం అన్నగారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఇలాగే ఉండి పేదలకు ఎప్పుడు చేయూతగా ఉంటుంది ఈ తెలుగుదేశం పార్టీ. మరిన్ని విజయాలు సాధించాలని ఈ ఆంధ్ర రాష్ట్ర అభ్యున్నతికి పాటుపడుతున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.